నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అన్నట్లు తయారైంది ఇప్పటి నాయకుల పరిస్థితి. ఏం మాట్లాడుతున్నారో ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. ఏదో ఒక మాట అనడం, తర్వాత నా మాటల ఉద్దేశం అది కాదు అని తప్పును ఒప్పుకోవడం, ఇదంతా ఇప్పుడు ట్రెండ్ అయింది. తాజాగా తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలు ఒక్కసారిగా అలజడి సృష్టించాయి. బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ ను ఏదో అనబోయి తానే చిక్కుల్లో చిక్కుకుంది. కేటీఆర్ కు సినిమా హీరోయిన్లంటే పిచ్చని, వాళ్ళ జీవితాలను నాశనం చేస్తాడని మాట్లాడి కొండా సినీ ఇండస్ట్రీ ఆగ్రహానికి గురైంది. తాను ఒక మహిళని మరిచిపోయి మరో మహిళ గురించి మాట్లాడి ఉన్న పరువును కోల్పోయింది. ఈ వివాదంలోకి అక్కినేని నాగార్జున కుటుంబాన్ని, సమంతను లాగి ఒక్కసారిగా విమర్శలకు గురైంది. రాజకీయంగా ఏదో చేయబోయి అందరితో ఇప్పుడు మాటలు పడుతుంది సదరు మంత్రి. ఆమె క్షమాపణలు చెప్పినంత మాత్రాన ఆమె రాజేసిన అగ్గి చల్లారేలా కనిపించట్లేదు. మంత్రి సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున, సమంత, నాగ చైతన్యతో పాటు సినీ తారలందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మహిళపై, ఒక హీరో కుటుంబంపై అలాంటి మాటలు మాట్లాడటం ఏంటని తీవ్రంగా ఖండించారు. రాజకీయ జీవితాలలోకి మమ్మల్ని లాగటం ఏమిటని ప్రశ్నించారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అంటే ఇంత చిన్న చూపా అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక్కసారి ట్రోల్స్ రావడంతో కొండా సురేఖ డిఫెన్స్ లో పడింది. మరోపక్క కేటీఆర్ కూడా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. రాజకీయాల కోసం ఇలాంటి బురద చల్లడం ఇవన్నీ చిల్లర రాజకీయాలంటూ ఘాటుగా స్పందించారు. సమంతపై చేసిన వ్యాఖ్యలతో ఇంటా బయట విమర్శలు రావడంతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు మంత్రి ప్రకటించారు. అయితే ఇదంతా చూస్తున్న జనం మంత్రిని నానా బూతులు తిడుతున్నారు. ఒక మహిళా మంత్రిగా నీ రాజకీయాల కోసం మరో మహిళపై అలా మాట్లాడటం ఏంటని ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి సమంత ఎపిసోడ్ కొండా సురేఖ రాజకీయ జీవితంలో ఒక మచ్చగా మిగిలిపోయింది.